డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మరణించిన రోజు ఆయన వర్ధంతి. ఈరోజు చేర్యాల పట్టణ కేంద్రంలో దళిత సంఘాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు ఈరోజు అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఈ భారతదేశానికి చేసిన గొప్ప సేవను కొనియాడుతూ భారత రాజ్యాంగంలో ఉన్న అనేక రకాల ఆర్టికలు ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు అట్టడుగు వర్గాలకు అందాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భారత పార్లమెంట్లో అంబేద్కర్కి సంబంధించిన అనేకమైన ఘట్టాలను ఈ ప్రపంచ దేశాల్లో ఎంతోమంది కొనియాడుతుంటే భారత రాజ్యాంగాన్ని ఇప్పుడున్న మనువాదులు మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడంలో మనం అందరం ముందుండాలి. ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ చేర్యాల పట్టణ కేంద్రంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద దళిత సంఘాలు, బహుజన సంఘాలు అన్నీ ఏకమై భారత రాజ్యాంగాన్ని రక్షించడంలో, రేపటి భావితరాలను ముందుకు నడపడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రోజు చేర్యాల మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అంబేద్కర్ రచించినటువంటి మరి రాజ్యాంగం ప్రకారం మరి ఆయా కులాలను ప్రాతిపదికన బట్టి మరి ఎస్సీలలో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మందకృష్ణ గారు మరి 30 సంవత్సరాల నుండి పోట్లాడుతుంటే మరి ఈ యొక్క మరి మాల సామాజిక వర్గం ఏదైతుందో దాన్ని వ్యతిరేకించడం అనేది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి స్పందించి ఈ యొక్క రిజర్వేషన్ అమలు పరిచే కాడ మరి మాదిగలకు న్యాయం చేసి మాదిగల ఉపకులాలకు న్యాయం చేసే కాడ ముందుండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మందకృష్ణ ఆధ్వర్యంలో మరి రాబోయే కాలంలో ఉద్యమించి అయినా కూడా ఈ ఎస్సీ వర్గీకరణ సాధించుకొని తీరుతామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ జై భీమ్. నేడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని చేర్యాల మండల కుడలిలోని అంగడి బజార్లో వారి విగ్రహానికి దళిత సంఘాలు, అంబేద్కర్ ఆలోచనావాదులంతా కలిసి నివాళులు అర్పించడం జరిగింది. సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగానైతే దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లోని అందరికీ రాజ్యాంగ ఫలాలు, దేశం యొక్క సంపద శోధించి ఇవాళ రిజర్వేషన్ల రూపంలో మనందరి దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఇవాళ ముందులో ఉంది అని అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు ఇచ్చినటువంటి ఫలాలు అందరికీ అందాలన్నదే రాజ్యాంగం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి రాజ్యాంగ ఫలాలు ఇవాళ పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క సేవలను, వారి యొక్క గుర్తులను స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తూ జీవితాంతం మా జీవితాంతం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రుణపడి ఉంటాం. మాలాంటి వాళ్ళని మేము రాజకీయంగా రాణిస్తున్నామంటే, మాలాంటి వాళ్ళని ఇలా సమాజంలో మాకు కూడా ఒక పేరు సంపాదించుకుంటామంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం యొక్క భిక్ష అనే మాట మా జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్పి తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నివాళులు అర్పిస్తా ఉన్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. భారత రాజ్యాంగ నిర్మాత 68వ వర్ధంతి సందర్భంగా ఈ దేశ బహుజనులకి, దళితులకి జై భీములు, ధన్యవాదాలు. అంబేద్కర్ గారు ఈ దేశం యొక్క దశ దిశ నిర్దేశిస్తూ భారత రాజ్యాంగాన్ని మనందరికీ అందించి ఈ రాజ్యాంగ ఫలాలు ప్రతి వ్యక్తికి అందాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు పొందుపరచడం జరిగింది. కానీ అంబేద్కర్ ఇచ్చినటువంటి యొక్క స్ఫూర్తిని తీసుకోకుండా మనం కేవలం అంబేద్కర్ జయంతి వర్ధంతులకి
మరి పూలమాలలు వేసి అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి రాజ్యాధికారం అనేటువంటి యొక్క దాన్ని మనం మర్చి మనం ఉండడం వల్ల నిజమైనటువంటి నివాళంటే అంబేద్కర్కి ఇవ్వాలనంటే రాజ్యాధికారమే చివరిది. రాజ్యాధికారం ద్వారానే సమస్యలు పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ యొక్క భావాజాలం దాంట్లో నడవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై భారత్.